అన్నపూర్ణ స్కూల్ ఎండ్ అనంతరం నేరుగా ఇంటికి బస్సులో వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. లారీకి ఆ వ్యాన్కి యాక్సిడెంట్ అయిన పరిస్థితి మనం ఒకసారి ఆ పిల్లల్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా చిన్నారులు స్కూల్ ముగించుకొని అక్కడి నుంచి నేరుగా ఇంటికి పోతున్నారు. ఇంటికి వెళ్తున్న సమయంలోనే నేరుగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కూడా అటు వ్యాన్ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చిందని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏంటన్నది ఒకసారి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పిల్లలకు ఆ మేజర్ దెబ్బలు తాకిన పరిస్థితి మనకు చూపెడుతున్నాం. పూర్తి స్థాయిలో ఆ పిల్లలు అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో యాజమాన్యం స్పందించలేదు. అన్నపూర్ణ స్కూలు ముగించుకొని అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. పిల్లలు కాస్త దాదాపుగా 20 నుంచి 28 మంది పిల్లలు స్కూల్లో ఉన్నాయని చెబుతున్నారు. మనము ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలకు సంబంధించిన విజువల్స్ కూడా చూపెడుతున్నాం. పూర్తిగా పిల్లల్ని నేరుగా స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా చూస్తున్నాం. నేరుగా ఏదైతే దెబ్బలు తాకిన ఇన్సిడెంట్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అన్నపూర్ణ స్కూల్ నుంచి వ్యాన్లో వస్తున్న తరుణంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, తల్లిదండ్రులు ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగింది? యాక్చువల్గా నేను లేను అందుబాటులో. నేను సింగరేణి ఎంప్లాయర్ డ్యూటీ చేసి వస్తున్నాను. రెబ్బెన గోలేటి ఎక్స్పోర్ట్ దాకా వచ్చిన తర్వాత ఇట్లా స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ అయిందని మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి చెప్పారు. నాకు పిల్లలు కదా, నాకు అదే డైలమా వచ్చేస్తున్నాను. అక్కడ ఎక్కడైతే ఇందిరానగర్ దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిందో అది చూసేసరికి నాకు ఒక్కసారి చాలా బాధ అనిపించింది. అక్కడ నుంచి డైరెక్ట్ నేను ఇక్కడికి హాస్పిటల్కి వస్తే అందరూ చిన్నపిల్లలే, చాలా వాళ్ళకి తాగిన దెబ్బలు చూస్తే బాధ అనిపిస్తుంది. మేజర్గా అయిందన్నా పిల్లలు కదన్నా, చిన్న తాగినా కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎట్లా జరిగింది ఏమన్నా అడిగే ప్రయత్నం? వాస్తవానికి ఇంకా ఎలాంటి వివరాలు తెలియదండి. పిల్లలను చూసేసరికి నేను అదే డైలమాలో ఉన్నా, వాళ్ళతో కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇది దగ్గర చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో ఒకసారి తెలుసు. బస్సు యాక్సిడెంట్ దగ్గర ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, అసలు ఎట్లా జరిగింది ఏంటి దానిపై ఒకసారి తెలుసుకున్నాం. కొంత రాంగ్ రూట్లో రావడం వల్ల ఆ లారీ అనుకోకుండా స్పీడ్గా దాని రూట్లో చేస్తున్నాం. వచ్చినప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అప్పటికి బస్సు మీద బ్రేక్ వేసింది. బ్రేక్ వేసినప్పటికీ కూడా లారీ కొంచెం స్పీడ్లో ఉంటాయి కాబట్టి, అంటే బస్సు రాంగ్ రూట్లో రావడం వలన లారీ అది రైట్ రూట్లో స్పీడ్గా ఉండడం వలన బస్సు ఆగినప్పటికీ కూడా లారీ వచ్చి తాకేసరికి పటపట జరిగిపోయింది. అక్కడ డ్రైవర్ ఇరుక్కున్నాడు. వెంటనే అందరం కలిసి ఇక్కడ స్థానిక టీచర్లు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ తోటి వెంటనే పిల్లల్ని అంబులెన్స్ ద్వారా ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా మ్యాక్సిమం ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్ గారిని అడిగినాము, అందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక డ్రైవర్కి మాత్రం కాళ్ళు మాత్రం కొంత అయినాయి. డ్రైవర్ మినహా ఎటువంటి అంటే ఎక్కువ మేజర్గా దెబ్బలు దాఖలు, చిన్న చిన్న గాయాలు స్వల్పంగా వెళ్ళాయి. మీరు కూడా ఉన్నారని టీచర్ సార్? ఏం లేదు సార్, నేను అప్పుడు స్కూల్ మాది ఎండ్ అయింది. ఇందిరానగర్ గవర్నమెంట్ టీచరు. నేను టర్న్ అవుతున్నా, అక్కడ పనిచేస్తుంటారు కదా రోడ్డుకు సంబంధించిన పిల్లలు, ఆ సౌండ్ వచ్చేసింది. వాళ్ళ పనిచేస్తున్న వాళ్ళు వెంటనే ఆ బస్సు లోపలికి వెళ్ళి నేను వెళ్ళలేకపోయినా, ఎందుకంటే కిటికీలకి నేను చూడలేకపోయినా కాబట్టి ఆ డోర్ బ్రేక్ చేసి పిల్లలు వెళ్ళిండ్రు. కాబట్టి పిల్లలకి ఏం మేజర్ ఏం కాలేదు. ఓన్లీ కొంతమంది పిల్లలు పళ్ళు గుచ్చుకున్నాయి, కొంతమందికి మామూలు గాయాలైనాయి. వెంటనే స్థానికంగా ఉన్న పనిచేసే వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చేసి సేఫ్ చేసిండ్రు. డ్రైవర్ ఒక్కరికి మేజర్గా దెబ్బలు ఏం కాదు. మేజర్ ఎవ్వరికి కూడా ఏ ఒక్కరికి కూడా మేజర్ కాదు. ఎటు నుంచి అడిపోతుంది బస్సు? ఇప్పుడు బస్ అనేది ఇందిరానగర్ నుంచి అదే రూట్లో వెళ్తుంది. ఇప్పుడు మంచిర్యాల వస్తుంది బస్సు. అది మంచిర్యాల రెబ్బ నుంచి మంచిర్యాల రూట్ నుంచి ఇందిరానగర్ పిల్లలు డ్రాప్ చేసి వాళ్ళు ఏం చేయాలి, డివైడర్ స్పీడ్లో పోవాలి. కాకపోతే ముందు కొంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని డ్రాప్ చేద్దామని వెళ్ళిండ్రు. దాంతో అది రైట్లో వస్తున్నాడు లారీ బాగా స్పీడ్లో ఉండడం వల్ల తగిలింది. ఇది పరిస్థితి. రెబ్బన నుండి స్కూల్ అనంతరం, అంటే అన్నపూర్ణ స్కూల్ ముగించుకున్న అనంతరం నేరుగా ఇటు కొండపల్లి కావచ్చు, అదేవిధంగా ఇంద్రనగర్ కావచ్చు, పలువురు పిల్లల్ని ఇంటి దగ్గర దించే తరుణంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే నేరుగా బస్ డ్రైవర్ క్రాస్ చేసి అగెనెస్ట్ రూట్లో వచ్చాడు. అగెనెస్ట్ రూట్లో వచ్చిన తరుణంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా మేజర్గా పిల్లలకు ఎటువంటి డ్యామేజ్ కాలేదు, కానీ ఎటువంటి గాయాలు కాలేదు. కాబట్టి ఇలా జరగడం చాలా బాధాకరమైన చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే కాక ప్రధానంగా జరిగిన ఇన్సిడెంట్లో ముఖ్యంగా
డ్రైవర్తో పాటు ఒకరిద్దరికి గాయాలైనాయి, మిగతా వారికి స్వల్ప గాయాలైనాయి. వారికి ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి మనకి ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎవరిని పట్టినా, ఏ పిల్లల్ని పట్టినా కన్నీళ్లు పెడుతున్నారు. పిల్లలకు చిన్న చిన్న ప్లాస్టర్స్తో ఆ ట్రీట్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి, ప్లాస్టర్స్ కూడా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏం జరిగిందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా సుమంతరావు వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.